తెలంగాణలో భారీ ఉద్యమం ఏదన్నా ఉందంటే అది మార్వాడి గోబ్యాక్ ఉద్యమం ఈ మధ్య కాలంలో కనిపించింది మనకు. చిన్న దుకాణాల నుంచి చిన్న వ్యాపారులందరూ మా కోసం ఒక ఉద్యమం వచ్చింది. మా దుకాణాలు, మా వ్యాపారాలు మేమే చేసుకుంటామని ముందుకు కూడా వచ్చారు. మరెందుకు ఈ మధ్య కాలంలో మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం ఎందుకు కనిపించట్లేదు? తెలుసుకుందాం. మనతో పాటు ఆ ఉద్యమం ఎవరైతే రేజ్ చేశారో పెడమర్తి రవణ, తెలంగాణ శ్యామ్ ఇద్దరు మన దగ్గరే ఉన్నారు. అసలు ఎందుకు గోబ్యాక్ మార్వాడి ఉద్యమం ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు, ఎందుకు చెప్పబడింది తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అమ్మ. ఎందుకన్నా దాదాపు బీభత్సంగా అందరిని ప్రేరేపించారు మీరు మార్వాడి గోబ్యాక్ అని. స్వచ్ఛందంగా అందరు కూడా ముందుకు వచ్చి మేము కూడా ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మధ్యకాలం ఎందుకు చల్లబడింది? ఉద్యమం చల్లబడలేదమ్మా. ఒక సంచలనమైన పెను సంచలనంగా మారినటువంటి ఉద్యమం తర్వాత నిర్మాణం కావాలి. మేము నిర్మాణం మీద దృష్టి పెట్టినాం. తమ్ముడు కూడా మేము అందరం కలిసి పనిచేయాలని డిసైడ్ అయినాం. అందుకోసమనే మార్వాడి గోబ్యాక్ ఉద్యమముని ఇంకా నిర్మాణం చేసుకొని దీన్ని ముందు తీసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణలో ఇది నివురుగప్పి నిప్పులా ఉండే అందరికీ మనసులో ఉంది. మార్వాడి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న అకృత్యాలు, అన్యాయాలు, బంగారం షాపులలో, బంగారం దుకాణంలో వాళ్ళు చేస్తున్న మోసాలు, చిల్లర దుకాణం వాళ్ళు చేస్తున్న మోసాలు, ఎలక్ట్రికల్ సామాను, ఎలక్ట్రానిక్స్, ప్రతి దాంట్లో రియల్ ఎస్టేట్ బిల్డర్ దాంట్లో వాళ్ళ యొక్క ఆగడాలు మొత్తం కూడా మేము తెలంగాణలో చూసినాం. చూసి ఎప్పుడైతే మేము చెప్పడం స్టార్ట్ అయినామో జనాలు మొత్తం కూడా మాకు కనెక్ట్ అయినారు. అవును ఇది నిజమే అని. అట్లనే మార్వాడీలు చేసిన అగత్యాలు మొత్తం కూడా తెలంగాణలో మేము చూపించినాం. ఇప్పటికి కూడా చాలా ప్రాంతాలలో మేలుకున్న తెలంగాణ సమాజం ఎక్కడికెక్కడికి కట్టడి చేస్తుంది. ఉదాహరణకు జడ్చర్లలో మార్వాడీలు షాప్ పెట్టొద్దని అక్కడ ఉన్న వ్యాపారస్తులు మొత్తం కూడా ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పాన్ బోకర్ షాపులు పెట్టి ఈ మనం ఉద్యమం చేస్తున్న కాలంలోనే 50 కోట్ల రూపాయల వరకు వాళ్ళు బంగారాన్ని తీసుకొని వాళ్ళ రాష్ట్రానికి దాటిచ్చిండ్రు. ఇది జూబ్లీహిల్స్ 20 కోట్లు, మరి భువనగిరిలో 4 కోట్లు, తర్వాత మన కడతాల్లో 2 కోట్లు, జడ్చర్లలో 3 కోట్లు, అదేవిధంగా కులకచర్లలో 2 కోట్లు. ఇవన్నీ కూడా లెక్కలకు వచ్చినాయి. లెక్కలకు రాని ఎన్నో ఉన్నాయి మార్వాడోళ్ళు. ముఖ్యంగా తెలంగాణ సమాజానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళని కొత్త షాప్ మనం పెట్టనీయద్దు, బంగారం షాప్ అసలు పెట్టనీయద్దు. బంగారం షాప్ పెడితే వాళ్ళు బంగారాన్ని తీసుకొని ఉడాయించిపోతారు. దాదాపుగా ఈ 20 ఏళ్ల కాలంలో 1000 కోట్ల రూపాయలు తెలంగాణలో బంగారం ద్వారానే వాళ్ళు బంగారం ద్వారానే సంపాదించిన డబ్బులు ఉన్నాయి. అదేవిధంగా మీరు చూడండి, హైదరాబాద్ నగరం అనేది ఫార్మాస్యూటికల్ హబ్. ఇది అయితే మార్వాడోళ్ళకు మాత్రం ఇది మనీ హబ్బు. తెలంగాణ రాష్ట్రంలో మనీ ఉందని వాళ్ళకి అర్థమైపోయింది. ఆ మనీని కొల్లగొట్టడం కోసమని ఒక కుట్ర ద్వారా, రాజస్థాన్, గుజరాత్ వ్యాపారుల కుట్ర ద్వారా, దీని వెనకాల ఖచ్చితంగా అమిత్ షా ఉంటాడు. వాళ్ళందరూ కుట్రబన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా కొల్లగొట్టాలని వాళ్ళు కొట్ల ద్వారా వస్తున్నారు. ముందుగా ఇక్కడ షాపులు పెడతారు, అన్ని రంగాల షాపులు వాళ్ళే ఉంటాయి. ఆ తర్వాత రాజకీయ నాయకులు వాళ్ళకి నచ్చినటువంటి మనువాదుల పార్టీకి పైసలు ఇస్తారు. అట్లా వాళ్ళు కొన్ని ప్రాంతాలలో మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు కూడా అవుతున్నారు. 2 రాష్ట్రాల ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, ఈ విషయంలో తెలంగాణ కన్నా ఆంధ్ర పీపుల్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. దమ్ముంటే మార్వాడోళ్లకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్న, ఛాలెంజ్ చేస్తున్నా, మీరు తెలంగాణ కాదు ఆంధ్రాలో షాప్ పెట్టండి, మడత పెట్టి కొడతారు మిమ్మల్ని. పొద్దుటూరులో అయినా, రాయలసీమలో అయినా, విజయవాడలో అయినా పెట్టే దమ్ములేదు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళకు జీవితం అంటే ఏందో తెలుసు, మా తెలంగాణలోకి జీవితం తెలియదు. ఎందుకంటే 1925 సంవత్సరంలోనే పెరియార్ రామస్వామి నాయకర్ మార్వాడోళ్ళకు వ్యతిరేకంగా 100 ఏళ్ల క్రితం మద్రాసు టౌన్లో ఉద్యమం చేసిండు ఆయన. ఇది ఇవాళది కాదు, ఇన్ని రోజులు. ఎందుకంటే తక్కువ ఇప్పుడు ఎక్కువైపోయినారు. మొత్తం వాళ్ళ జనాభే. వాళ్ళు ఇక్కడే ఓట్లు నమోదు చేసుకుంటారు, వాళ్ళు ఇక్కడే ఓటేస్తారు. రేపు ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలో అన్నిట్లో వాళ్ళే ఉంటారు. దయచేసి 2 రాష్ట్రాల ప్రజలు గమనించి వాళ్ళ ఆధిపత్యాన్ని, వాళ్ళ రాకని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. వాళ్ళు వస్తే ఒక చిన్న తరహా కుటుంబమో లేకపోతే చిన్న వ్యాపారాలు చేసుకునే కుటుంబమో నాశనం అయిపోద్ది. అందుకోసం ఈరోజు మిడ్జిల్లో పెద్ద ఎత్తున ఓడేస్తారు వ్యాపారస్తులు. వాళ్ళకు కూడా మేము ఆ సంఘీభావం తెలుపుతున్నాం. మిడ్జిల్లో ఉద్యమకారులకు మా సంఘీభావం చెప్తాం. అదేవిధంగా రేపు శ్యామ్ నేను కలిసి కులకచర్ల, అదేవిధంగా జడ్చర్ల పోయి వీళ్ళ వల్ల అన్యాయం గురైనటువంటి కుటుంబాలను మొత్తం కూడా పరామర్శిస్తాం. ఖచ్చితంగా మేమిద్దరం కూర్చొని మాట్లాడుకొని ప్రెస్ మీట్కి చెప్పి ఆ తర్వాత ఉద్యమాన్ని మంచిగా సీరియస్గా ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభిస్తాం. తెలంగాణ నేల కోసం పనిచేసేటువంటి వ్యక్తులు ఒకే పార్టీలో ఉన్నారు కదా. నేను పార్టీలో ఉన్నా, వీసీకే పార్టీలో ఉన్నాను. మా పార్టీ తమిళనాడు వ్యవస్థాపకులు మా సారు, ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న
ఇంకొకరు ఏ పార్టీలో లేనటువంటి వాళ్ళు కూడా ఉద్యమం చేస్తూ ఉన్నారు. మన అస్తిత్వం కోసం, మన ఆత్మగౌరవం కోసం, మన నేల కోసం ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చినా సరే ఈ ఉద్యమంలో భాగం కావచ్చు, వాళ్ళని కలుపుకొని మేము పనిచేస్తాం. ఎన్నికలు వచ్చాయి, ఈ మధ్యలో నేను పోటీ చేశాను జూబ్లీహిల్స్లో. ధనవంతులైన పార్టీలు ఎవరు పెట్టారు, ఎవరు గెలిచారని పక్కన పెడితే దాంట్లో భాగంగా బ్రేక్ అయింది తప్ప ఉద్యమం ఎక్కడ అయిపోలేదు. మాకు రోజు కంప్లైంట్స్, మార్వాడీల అరాచకాలు. ఇందాక మొన్న ఒక మునుగోడులో ఒక మన దళిత బిడ్డని పుస్తెళ్తారు, మెల్లో ఉన్నటువంటి పుస్తెళ్తారు కూదబెడితే మార్వాడు నువ్వు ఎవరు చెప్పుకుంటావు పో అని లోకల్ ఉన్నటువంటి రాజకీయ నాయకుల అండదండలతో ఆ దళిత బిడ్డని బెదిరించి మరి సంవత్సరం తరబడ వాళ్ళ దగ్గర ఆ బంగారాన్ని ఉంచుకొని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంట్లో బాగా ఇక్కడికి వస్తే అనగలిసిండు. ఇలా రోజుకో కేసు. ఎందుకు మార్వాడి వాళ్ళు ఓన్లీ దళితుల్ని టార్గెట్ చేశారు, అంటే అన్ని క్యాస్ట్లని టార్గెట్ చేశారు? ఒకటి ఈ దేశం దళితులది, సరే ఓకే, దళితుల నుంచి అందరూ ఇంకో లాయర్ పక్కన. ఈ దేశం ఎవరిది? మూలవాసులు కదా, మాది కదా ఈ దేశం, మనది కదా. మీరైతే మరోడోళ్ళు కాదు కదా. కాబట్టి మనది కదా అక్క ఈ దేశం. మా దేశం గురించి, మన దేశం గురించి మనకే కదా ఉండాల్సింది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎక్కడ క్వశ్చన్ చేస్తారో దళితులు తెలుగుళ్ళు అయితే. ఇప్పుడు చాలామంది ఏమంటారు నక్సలైట్ల గురించి, అందరిని వదిలిపెట్టి హిడ్మాని ఎందుకు చంపారంటే హిడ్మా తెలుగుళ్ళోడు. అందరు ఆదివాసులను వదిలిపెట్టారు, కానీ ఆదివాసులలో అందరికంటే తెలుగులోడు హిడ్మా. కాబట్టి ఈయన భార్యను లేకుండా చేయాలి. అప్పుడు ఏమైంది, వాళ్ళ తెలివి లేకపోతే ఇంకోటి అంతమైపోతుంది వాళ్ళ ఆలోచన. కాబట్టి పర్టికులర్గా దళితుల్ని, బహుజనుల్ని, గిరిజనులు, వాళ్ళు దళితులనే కాదు కోంటలను కూడా టార్గెట్ చేశారు. కంసాలలో సబ్బండ కులాలందరూ, తెలంగాణ బిడ్డలందరినీ టార్గెట్ చేశారు మార్వాడోళ్ళు. ఒక మార్వాడి, గుజరాతీ, రాజస్థానీ తప్ప మిగతా వాళ్ళందరి ఏమంటారు వ్యాపారాలను కొల్లగొట్టారు. ఇంతకుముందు పిడమర్తన్న చెప్పినట్టు ఇక్కడ కోట్ల రూపాయల ధర ఉన్నది. కాబట్టి ఇది ఫార్మా ఇండస్ట్రీలకి ఒక హబ్ లాంటిది. ఇప్పుడు ఐటీ హబ్ అవుతుంది, కానీ ఇప్పుడు మార్వాడోళ్ళు హబ్ అయిపోతుంది. ఇంకో 2 రోజులు పోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం, మనం రాజస్థాన్లో ఉన్నాం అనేటువంటి పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రం దిగజారిపోయేటువంటి ఒక ప్రమాదం ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా పసిగట్టి మేము గ్రామానికి వస్తాం. పెద్ద ఎత్తున ఒక జేఏసీగా ఏర్పడబోతా ఉన్నాం. పాత కమిటీ వేసుకున్నప్పటికీ కూడా మధ్యలో ఎలక్షన్స్ రావడం ఇదంతా కొంచెం బ్రేక్ అయింది. మళ్ళీ ఉత్సాహంగా పనిచేసి మీ ప్రతి సమస్య పైన మేము ప్రభుత్వాలతో ఇక్కడ ఉన్నటువంటి పాలకులతో కొట్లాడతాం. అన్న మీరు చెప్పండి, మార్వాడి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు, మేము వ్యాపారం చేస్తున్నాం, ఎవరైనా దోచుకోవట్లేదు, ఎందుకు మా మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు ఇలాంటి వార్తలని వాళ్ళు అంటున్నారు, ఏమంటారు అన్న? ఇప్పుడు వాళ్ళు అక్రమ వ్యాపారాలు, వాళ్ళు ధనం కొల్లగొట్టకపోతే మాకు పర్సనల్గా వాళ్ళ మీద ఎందుకు కోపం ఉంటుంది? తెలంగాణలో ఎవరైతే అవసరానికి వాళ్ళ దగ్గర కుదబెట్టిన బంగారం అంతా ఏమవుతుంది, మాయమైపోతుంది. వాళ్ళ వల్ల ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే మా తెలంగాణ ప్రజలు, అది కౌమట్లు కానీ, పద్మశాలు కానీ, బంగారం వృత్తులు కానీ, కుల వృత్తులు, చిన్న కులాలందరూ బతకాలి కదా. మేము బతకకుండా వాడొచ్చి ఇక్కడ వచ్చి అన్యాయంగా 10 రూపాయల సొమ్ముని 8 రూపాయలకు నాణ్యతలేని అమ్మటం. తెలంగాణలో ఉన్న మనీ మొత్తం కూడా ఒక్కొక్కరు తెలంగాణ ప్రజల రక్తం పిలుస్తారు మారోడోళ్ళు. వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళంతా నీచమైనటువంటి మనుషులు ఇంకో కనపడరు మనకు. మొత్తం కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి నెయ్యి కల్తీ, డాల్డా కల్తీ, నూనె కల్తీ, పాలు అన్నీ వీళ్ళే. హైదరాబాద్లో ఉన్నటువంటి సమస్త వ్యాపారంలో వాళ్ళ ఆధిపత్యం ఉన్నది. ఒక్క నిమిషం, మీరు కల్తీ అంటే మరి గవర్నమెంట్ ఏం చేస్తుందని కల్తీని పట్టించుకోవట్లేదా? కేంద్రం వాళ్ళది. ఇప్పుడు ఒకటమ్మా, ప్రభుత్వము చర్య తీసుకోవాలి, కరెక్టే. మనిషికి మానవ నైతికత ఉండాలి కదా. ఒక పాలు అమ్ముతున్నప్పుడు పాలలో నీళ్ళు పోసి అమ్మితే ఓకే, పాలని యూరియా పెట్టి తయారు చేస్తారు వాళ్ళు. కల్తీ నెయ్యి, కల్తీ డాల్డా, కల్తీ నూనె మొత్తం వాళ్ళ వల్లనే హైదరాబాద్ మొత్తం కల్మషం అయిపోయింది. మేము మా బాధ్యత గల పౌరుడిగా ప్రశ్నిస్తున్నాం వాళ్ళని. నువ్వు నైతికంగా ఉండాలి కదా, మళ్ళీ చెప్పేది గొప్ప సారంగ నీతులు. మేము జైనులము, మేము బౌద్ధులము, మేము చీమలు వస్తుంటే కూడా దాటిపోమంటారు. కానీ వడ్డీకి ఎంత తీసుకుంటారు తెలుసామా? 9% వడ్డీ, 10% వడ్డీ. వీళ్ళ వడ్డీతోటి సగం మంది జనాలు బీపీ షుగర్లో చచ్చిపోతారు. వీళ్ళు అంత ఘోరమైన మనసు. వడ్డీకి వడ్డీ, డబల్ వడ్డీ. అసలు వాళ్ళ దగ్గరికి భూమి పోయినా మళ్ళీ రాదు, బిల్డింగ్ పోయినా మళ్ళీ రాదు, బంగారం పోయినా మళ్ళీ రాదు. బంగారం మళ్ళీ సేమ్ టు సేమ్ ఇయ్యరు, బంగారాన్ని సేమ్ టు సేమ్ తయారు చేసి ఇస్తారు. మనం ఇచ్చిన బంగారం వేరు, వాడు ఇచ్చిన బంగారం. బంగారం పోతే డబుల్ వడ్డీ, త్రిబుల్ వడ్డీ ఇక్కడ ఉంటాయి ప్రపంచంలో. అందుకోసమే మేము ఎవరైతే మారడుల ద్వారా వివక్షకు గురైనరో, మారడుల ద్వారా అన్యాయానికి గురైనరో వాళ్ళు మా దగ్గరకు వస్తే ఖచ్చితంగా మేము వాళ్ళ కోసం కొట్లాడతాం. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మారడులు కొత్త షాప్ పెడితే, బంగారం షాప్ పెడితే మాకు చెప్పండి, ధ్వంసం చేసేస్తాం మేము పోయి. ఎట్లా ఉండబోతుంది మీ ఉద్యమం? మీది పెడమర్తి రవిది, తెలంగాణ శ్యామ్ది, ఎలా ఉండబోతుంది ఉద్యమం? ఇప్పుడు కేసీఆర్ గారు కూడా తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు ఇదే ఉంది, ఇదే ఉంది, ఆంధ్రోళ్ళు ఇక్కడ బతకొచ్చు అన్నారు. ఇప్పుడు మేము కూడా మారోడు ఉద్యమం అంటే మారోళ్ళ భక్తి తప్పేంది అంటారు. మేము ఎవరైనా ఇక్కడ బతకొచ్చామా, మేము కాదనట్లేదు. దాంట్లో నీతి ఉండాలంటాను. నువ్వు మా ప్రాంతానికి వచ్చి మా వాళ్ళపైన దాడులు చేసి ఇప్పటివరకు ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే ఎంతమంది మారోడోళ్ళు తెలుగు ప్రజల మీద దాడులు చేస్తూ తెలుసామా? వాడే దాడి చేస్తాడు, వాడే డబ్బు తీసుకుంటాడు, వాడే బంగారం తీసుకుంటాడు, వాడే ఇల్లు కుదబెట్టుకుంటాడు, వాడే బిల్డింగ్ కొట్టుకొని పోతాడు. ఉద్యోగాలలో వాళ్ళే, మరి మేమేం కావాలి? అందుకోసమే మేము దీన్ని ఎదుర్కొంటాం.
ఇవాళ ఉద్యమం చేస్తారు, రేపు దాని చట్టం చేసుకొస్తాం. రేపు గవర్నమెంట్ మా మాట వింటే దీన్ని చట్టం చేస్తాం. 190 ఉద్యోగాలు తెలంగాణలోకి ఇవ్వాలి, తెలుగు వాళ్ళకి ఇవ్వాలిడా ప్రైవేట్ కంపెనీలోనైనా. మా వాళ్ళు బతకాలి, మిగిలితే మీరు ఉండండి. మాది కూడా 190% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలనే చట్టమే ఉంది కార్మిక చట్టాలలో. దాన్ని ఇంప్లిమెంట్ చేయించుకుంటాం. ఇప్పుడు మేము చిన్నవాళ్ళంగా వచ్చి ఈ ఉద్యమాన్ని ప్రజలందరూ వినేటట్టుగా, మాకు ఐబొమ్మ రవికి ఎంత సపోర్ట్ ఉందో మాకు అంత సపోర్ట్ ఉంది. మాకు సపోర్ట్ ఉంది. మార్వాడి వాళ్ళ మీద మేము ఉద్యమం చేస్తుంటే ప్రతి ఒక్కరు ఉద్యమం చేయమన్నాలే కానీ ఉద్యమం లేరు. ఆపొద్దు మీరు ఆపొద్దు, మీరు స్టార్ట్ చేయాలి. మీరు ఎందుకు ఆగుతుండ్రు? దీన్ని స్టార్ట్ చేయండి. తెలంగాణలో వాళ్ళు ఎక్కువైపోతుంది, వాళ్ళ అరాచకం ఎక్కువైపోతుంది, మమ్మల్ని గొప్పగా చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ మమ్మల్ని వద్దని మాకు చెప్పింది ఒక్కరు లేరమ్మా. ఖచ్చితంగా తమ్ముడు శ్యామ్ వచ్చిండు, మేము ఇద్దరం కలిసి ఉద్యమాన్ని ముందు తీసుకుపోతాం. దీంట్లో ఆగము. ఇంకా అన్న చెప్పినట్టు అన్న అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు మీరు బతకొచ్చు, కానీ మాకు బతుకు లేకుండా చేస్తా అంటే ఎట్లా? చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుంటే, ఆయన పేరు రంగరాజన్ గారా, హైడ్రా, ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? జీవోలకు వ్యతిరేకంగా మీరు ఈ షాపులు పెట్టుకుని తీసేస్తారు. ఇలా ఇప్పుడు చలికాలం కదా, ఈ మార్వడి వాళ్ళు రోడ్ల పక్కన స్వెటర్లు, చేద్దర్లు, దుప్పాట్లు ఇవన్నీ అమ్ముతుంటారు కాక, ఒక్కదాన్ని కూడా పర్మిషన్ ఉంది. అదే తెలంగాణ బిడ్డ చిన్న టీ కొట్టో లేకపోతే ఇంకోటి పెట్టుకుని తీసేస్తారు. మరి ఎందుకు వ్యత్యాసం అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు డబ్బులతో అన్న చెప్పినట్టు డబ్బులు, సార్ ఎంత కావాలి, 5,000 10,000. మన తెలంగాణోడు కష్టం చేసుకుంటే బతికేటోడు, కమిషన్లు ఇవ్వలేడు కదా. దొంగతనంగా అధికారులని కొనుక్కోలేం కదా, వాళ్ళు కొనుక్కోవాలి. అంటే ప్రజాస్వామ్య వ్యతిరేకులు వీళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారు, మన తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తారు, అన్నిటికీ వ్యతిరేకులు వీళ్ళు. కాబట్టి ఎందుకంటే ఈ సందర్భంలో మీరు పోయి చూడండి కావాలంటే. కాబట్టి ఒక్కదానికి కూడా పర్మిషన్ ఉండదు, ఒక్క షాపు కూడా పర్మిషన్ ఉండదు. వీళ్ళకు GSTలు కట్టరు, వీళ్ళ షాపులకు పర్మిషన్ ఉండదు, ఏముండదు. ఏదో తాత్కాలికం పూజలు, దేవుడు అది కూడా ఉండదు. కాబట్టి అన్న చెప్పినట్టు ఇది ఇద్దరు ఉద్యమం కాదక్క, ఈ తెలంగాణ ప్రజలందరూ ఉద్యమం, అందరూ కలిసి రావడం. మీరు అడిగారు కాబట్టి చెప్తాను, ఇది అందరూ ఉద్యమం, మీ ఉద్యమం కూడా, మీరు కూడా మా తెలుగు బిడ్డనే కదా.